అన్మ్యూట్ చేయండి. ఏంటండి అది యాక్సెస్ లేని మండలం సీనియర్ వైజ్ చూస్తే దానికి మెదర్ మెట్ల చేశారు. ఏం చేశారు? ఆటో సంతములు, సింగరాయకొండ, తాళూరు, టంగుటూరు. చెప్పండి. అందరికీ ఈ రోజు వచ్చరికి రెండు పిఎస్లు ఉన్నాయి సార్. ఒకటి మోదేపల్లి పిఎస్సి, తర్వాత మేదర్పేట పిఎస్. మేదర్పేట పిఎస్సికి సంబంధించి మనకి 6 సచివాలయాలు ఉన్నాయి సార్. దాంట్లో జాగ్రత్త లో మనకు 14 కేసులు వచ్చింది సార్ లాస్ట్ 1 వీక్ లో. అక్కడికి తహసీల్దార్ నేను వెళ్ళాను సార్. జాలపాలెం సెక్రటేరియట్ లో ఉంది మీకు. అవును సార్, జాగ్రత్త సార్. మొత్తం 12 కేసులు వచ్చాయి సార్ లాస్ట్ వీక్ లో. అక్కడ అది బయట నుంచి వచ్చేవాళ్ళు సార్, మన లోకల్ వాళ్ళు కాదు సార్. వాళ్ళకి ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు మనకి అర్థంకి వస్తారు సార్. మనకి ఫైల్స్ అనేది ఎక్కువ అర్బన్ ఏరియాలో వస్తుంది సార్. మనకి రూరల్ ఏరియా వచ్చే వాళ్ళకి అర్బన్లో ఫైల్ ఎక్కువ వస్తుంది సార్. దానివల్ల మనకి రూరల్ ఏరియాస్ ఫైల్స్ తక్కువ వస్తుంది. 1400 ఎక్కువ ఫైల్ వేసాం సార్ మనకి 2 days లో చేశారు సార్. మేము కూడా అంటే 400 కాదు సార్, ఎక్కువ చేశాం సార్. కాకపోతే రిపోర్టింగ్ అవుతారు చెక్ చేస్తున్నారు సార్. ఈ ఫైన్ ఎంత చేశారు? సారీ, పోస్టర్స్, స్టిక్కర్స్ ఎంత చేశారు? 24,000 చేశాం సార్. ఈరోజు 24,000 అయింది సార్. ఏం చేశారు? ఎట్లా చేశారు? అంతా అంటే పంచాయతీ వైపు ఇన్వెస్ట్ తీసుకొని హౌస్ హోల్డ్ ప్రైజ్లో తెప్పించాను సార్ స్టిక్కర్స్. హౌస్ హోల్డ్ ప్రైజ్లో ఒక టీమ్, హౌస్ హోల్డ్ ఒక టీమ్ అని చెప్పి నేను గ్రౌండ్ ఫ్లోర్లో 24,000 తెప్పించాను సార్. 24,000 తెప్పించాను సార్. ఏ పంచాయతీ కా పంచాయతీ. మీకు కేసులు ఉంటే అద్దంకిలో 4 మంది చేశారు. ఏంటి ఇక్కడ కాదు, అట్లా ఫీగా చూడడానికి జియో చెప్పి అంతే. ఎవరు వైలేట్ చేస్తే మీరు టీం ఫామ్ చేసి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైంలో పంపించండి. తర్వాత ప్లేస్ కూడా కవరేజ్ ఇవ్వండి, సో దట్ ఇట్ విల్ క్రియేట్ డిఫరెన్స్ ఫర్ అదర్స్. ఎందుకంటే నౌ అర్బన్ విల్ బి ద ఫస్ట్ థర్డ్ వేవ్ లో. There are 4 different areas where 4 different PSCs are reporting huge number of cases. పబ్లిసిటీ కూడా ఏంటి వాలంటీర్స్ తో డిస్ట్రిబ్యూషన్ చేయమని చెప్పాను. స్టిక్కర్స్, పాంప్లెట్స్, సో దట్ ప్రతి హౌస్ హోల్డ్ రీచ్ అయినట్టు అవుతుంది. దట్ వీఆర్ రీచింగ్ అవుట్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఆన్ దిస్ ఐసీ. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పోస్టర్స్, స్టిక్కర్స్ చూస్తే ఒంగోలులో అన్ని 7,148 ఉన్నాయి అంతే. IEC the only tool we can utilize. There is no other way. Testing అన్ని కూడా తగ్గితే స్లోగా కేసెస్ లేవు కాబట్టి. బట్ IEC షుడ్ కంటిన్యూ అండ్ ఇట్ షుడ్ బి 100% కవరేజ్ ఎవ్రీ హౌస్ హోల్డ్. ఏ విధంగా ఫీవర్ సర్వే చేసుకుంటున్నాము ఆ విధంగా హౌస్ టు హౌస్ IEC క్యాంపెయిన్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ వాలంటీర్స్. So my request to every MPDO, Tahsildar and Mandal team, including PSC doctor in your Mandal, the two-pronged strategies. One is testing, then containment and then treatment. అన్ని జరుగుతాయి. ఏదైతే చేస్తున్నామో కంటిన్యూ అవుతుండాలి. Second, focus will be more on IEC. IEC lo each and every household. We have to reach out each and every family, every member in the district, that without mask, without social distancing, without regular hand sanitization, it will attract huge penalty. So oka member ki 10 saarlu kuda fine veyochu. Whenever you find him without mask, please impose fine and create deterrence. Shops, establishments, function halls,
then regulating marriage and similar functions గట్టిగా చేయాలి. ఇందులో మండల్లో పంచాయత్ సెక్రటరీ is responsible, అర్బన్ మున్సిపల్ కమిషనర్, తర్వాత సెక్రటరీ వార్డులో ఉన్న కన్సర్న్ సిబ్బంది. ఈ యొక్క ప్లానింగ్తో ఎవ్రీడే మీరు ప్లానింగ్ చేసుకొని టార్గెట్ ఫిక్స్ ద టార్గెట్ ఫర్ పెనాల్టీ ఫైన్స్ సో దట్ అట్లీస్ట్ దోస్ మెనీ పీపుల్ విల్ బి రీచ్డ్ అవుట్. You keep target so that you can reach out. Oka ward lo 1/3 one day, second and 3 days lo one ward, 1/3, 1/3, 1/3. 3 days lo complete చేసినట్టు. Then again go for again 1/3, 1/3. So you continue aga చేస్తూ ఉండాలి. Till the time we have 80-90% vaccination of the population, including 18 plus age group population vaccinated. So every Monday video conference lo just I am trying to sensitize everyone. There are PSCs where huge cases are there, but your enforcement of fines, meeting with the shops, establishments, closure of the shops, that enforcement part is poor. It's bad. It's not up to the mark. So Mandal team, municipal commissioners, please review it.